వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. తెలుగునాట రామాలయాల ప్రాఖ్యత మరియు శ్రీరాముని యొక్క వైభవం పేరిట దాదాపు దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో రామాలయాలు వెలసి ఉంటాయి. ఇక్కడ రామాలయంలో ఉన్నటువంటి ఏకాంత రాముడు మరియు సీతారామస్వామి వారి యొక్క విశిష్టతలను ఇక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఏదైతే ఈ ఆలయానికి చెందినటువంటి భూములు అన్యక్రాంతంపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవస్థానానికండి 2001 నుంచి కోర్టులు వేసాం, కలెక్టరేట్లు వేసాం. కలెక్టర్ గారు 2004లో సీతారామస్వామి దేవస్థానాన్ని భూమిని ఆర్డర్ ఇచ్చారండి. అది పొజిషన్ ఎండోమెంట్ దేవస్థానం వారు భూమిని దేవాదాయ శాఖ వారు అది పొజిషన్ చేసుకోవాలి, పొజిషన్ చేసుకోలేదు. రైతులు మళ్ళీ దీన్ని ఆర్డీఓ గారి కోర్టులో నుంచి కలెక్టర్ కోర్టులోకి వేశారు. కలెక్టర్ గారు కూడా 2008లో కలెక్టర్ గారు కూడా దేవస్థానం భూమి అని ఆర్డర్ ఇచ్చారండి, జాయింట్ కలెక్టర్ గారు. అప్పుడు కూడా దేవస్థానానికి పొజిషన్ చేయబడిందని దేవాదాయ శాఖ వారు అసలు ఆధార్ కూడా వచ్చి ఈ భూమి మాదే అని ఆక్షన్ పెట్టకుండా వదిలేశారండి. రైతులు మళ్ళా 2008లో హైకోర్టులో వేశారండి. హైకోర్టు కూడా వాళ్ళు పెట్టిన పిటిషన్ డిస్మిస్ చేసి దేవాలయం భూమిని ఆర్డర్ ఇచ్చిందండి. ఆవేళ కూడా దేవాదాయ శాఖ వారు పట్టించుకోకుండా వదిలేశారండి. అప్పుడు మళ్ళీ రైతులు ఈ భూమి మాదే అని మళ్ళీ కౌంటర్ వేశారండి. 2012లో కూడా కలెక్టర్ గారు ఈ దేవాలయం భూమి అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారండి. అయినా దేవాదాయ శాఖ వారు వచ్చి ఇది పట్టించుకుని ఆక్షన్ పెట్టి ఇది భూమి దేవుడిది, మేము దేవస్థానం వాళ్ళది అని అసలు చెప్పలేదండి, పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదండి. దేవాదాయ శాఖ వారికి ఉన్నంత నిర్లక్ష్యం ఏ డిపార్ట్మెంట్కి ఉండదని మేము అనుకున్నామని. కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు మా యందు దయించి ఈ విషయాలని తమరు గ్రహించి మా దేవాలయానికి న్యాయం పూర్తిగా చేస్తారని తమరికి నేను మీకు అనేక వందనాలు చేసుకుంటూ మేము గ్రామస్తులు ఈ విషయంతో మొరపెట్టుకుంటున్నామండి. తమ తప్పకుండా ఈ విషయం మా దేవాలయం గురించి పూర్తి చేసి పెడతారని ఆశిస్తున్నామండి. ఆలయం యొక్క మెయింటెనెన్స్ నిమిత్తం ఏదైతే ఫండింగ్ ఏ విధంగా జరుగుతుంది, దేవాదాయ శాఖ అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా వంటి వివరాలు ఆలయ పురోహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఆలయానికి డిపార్ట్మెంట్ వారు ఏం కలగజేస్తున్న ఊళ్ళో గ్రామ ప్రజలు తప్ప ఏ కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ వారు ఏం కలగజేస్తున్నారు. ఏదైనా అంటే డబ్బు ఉండాలి, మీ డబ్బు ఏమైనా ఇచ్చారా మేము చేయిస్తాం, అంతకంటే మా దగ్గర ఏం డబ్బు పెట్టి దారి లేదు అని చెప్పేసి డిపార్ట్మెంట్ వారు చెప్పారు. ఇప్పుడు గ్రామస్తుల యొక్క ప్రోద్బలం వలన ఈ దేవాలయం నడుస్తుంది. అంతకంటే వచ్చి దేవుడికి వచ్చి ఆదాయం ఏం కనిపించట్లేదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సమస్యను తీర్చి పెడతానికి అభిమానంతో కోరుతున్నాను. కొత్తపల్లి మండలం గోరస గ్రామ సీతారామస్వామి వారి పురాతన గుడి గోరస గ్రామంలో పురాతన గుడి నిర్మించబడింది. కానీ ఈ గుడికి 31 ఎకరము పురాతన మహారాజు గారు ఈ గుడికి ఇవ్వడం జరిగింది. అయితే ఇది తర్వాత ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ఎండోమెంట్ వారు ఈ భూమిని అంటే దేవుడికి దీప నైవేద్యాల కోసమని కౌలు రైతులకు ఇచ్చారు. ఇచ్చిన కొంతకాలానికి ఇచ్చేవారు కొంతకాలం పండిన పంట దీప నైవేద్యాలకు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వడం మానేశారు. ఎందుకు ఇవ్వడం మానేశారని మేము ఎండోమెంట్ వారిని అడిగితే సమాధానం చెప్పేవారు కాదు. కానీ ఒక విషయం ఏంటంటే దేవుడి భూమి అంటే ఎండోమెంట్ వారు అంటే గవర్నమెంట్. ఈ భూమిని వాళ్ళు కౌలుకిచ్చినప్పుడు వాళ్ళు కౌలుకిచ్చిన ఆదాయాన్ని ఇవ్వలేనప్పుడు అడిగే బాధ్యత ఎవరికి ఉంటుందండి? ఎండోమెంట్ వాళ్ళకే ఉంటుంది. కానీ వాళ్ళు పట్టించుకుంటలేదు. ఎందుకు పట్టించుకుంటలేదు అర్థం కావట్లేదు. వాళ్ళు గ్రామ ప్రజలకి అధికారం ఉంటుందా? అడిగే హక్కు అధికారం ఉండదు. కానీ అడగగలం కానీ ఎవరు మాకు స్పందన చేయట్లేదు. మరి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవాలని అర్థం కావట్లేదు. గవర్నమెంట్ భూమి అయ్యండి, ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు నాకు అది అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మాకు రైతు పరంగా మా భూములు ఏమైనా ఉంటే చిన్న సమస్య వస్తే దానికి చేయడానికి 1,00,000 ఆరాలు తీస్తారు. మరి దేవుడి భూమినే ఎవరికి ఇచ్చేసి ఎందుకు తీసుకోవట్లేదు? ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఈ పని? మాకు ఇది కావాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి శిరసాన చెప్పేది ఏంటంటే అండి, ఈ విషయాన్ని ఎందుకు ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు? నిజంగా మీరు డిప్యూటీ సీఎం గారు నిజంగా ఈ పిఠాపురం వచ్చారంటే ఈ దేవుడి భూమిని ఇప్పించడానికి మీరు వచ్చారని మేము అనుకుంటున్నామండి. ఏదో రకంగా ఎండోమెంట్ వారు ఎందుకు ఇవ్వట్లేదని తెలుసుకొని ఈ భూమిని గోరస గ్రామైన సీతారామస్వామి వారికి అప్పగించాలని మేము ప్రజలందరూ వేడుకుంటున్నామండి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అండి. మాది గోరస గ్రామము.
సుమారుగా 1000 సంవత్సరముల అతి పురాతనమైనటువంటి సీతారామస్వామి వారి ఆలయం. మరి మన సాంప్రదాయాల్లో 10 ఇళ్ళు ఉన్నాయంటే ప్రతి గ్రామంలోనూ ఒక రామాలయం ఉంటుంది. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి సీతారామస్వామి వారు సుమారు 60 అడుగుల గాలిగోపురంతో దేదీప్యమానంగా ఏకాంతరాముడిగా వెలుగొందుతూ ఉంటాడు. మా రామాలయంలో రాముల వారి యొక్క ఊరువులపై సీతమ్మ తల్లి కూర్చుని భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా ఏకాంత సమయంలో రామచంద్ర ప్రభువుకి చెప్పి భక్తులు కోరికలు తీరుస్తుందని విశిష్టత. అంత పరమ పవిత్రమైనటువంటి దేవాలయానికి మరి 30 ఎకరాల భూమి రైతుల యొక్క అన్యాక్రాంతమై స్వామివారు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ఈ భూముల కోసం అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నా అధికారుల యొక్క స్పందన లేదు. అయితే ఈ ఎలక్తే మన గ్రామానికి మనకు భూమి వస్తుందని అందరం కూడా ఆనందపడ్డాం. ఆ యొక్క కోరికను మన పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం కూడా మొన్న సమర్పించాం. దీనిపై అధికారుల యొక్క స్పందన ఇంకా ఏమీ తెలియలేదు. అందుచేత దయచేసి మా గ్రామం యొక్క సీతారామస్వామి వారి యొక్క భూమిపై శ్రద్ధ వహించి మా సీతారామస్వామి వారి భూమి మాకు ఇచ్చి మా దేవాలయం భూమిని మాకు ఇచ్చి మా స్వామి యొక్క ధూపదీప నైవేద్యాలతో అఖండ వైభవంగా సీతారామస్వామి వారి యొక్క కార్యక్రమాలన్నీ జరిగేలా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా జరిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇదే దేవాలయానికి సంబంధించి మరిన్ని వివరాలు గ్రామ సర్పంచ్ రంగల వీరబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ భూమికి సంబంధించి వివరాలు, ఆలయానికి సంబంధించిన వివరాలు. ఈ గుడి శ్రీ సీతారామ స్వామి వారి పురాతన ఆలయం, 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయానికి పిఠాపుర మహారాజా వారు విరాళంగా గుడికి 30 ఎకరాలు పొలం ఇచ్చారు. దాన్ని ఒక ఫలసాయంతో గుడి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని ఇచ్చారు. ఆ భూమిని కౌలుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో గుడి అభివృద్ధి కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలు అన్నీ చేసేవారు. ఇది కాకపోతే ఇక్కడ కూతుకుడిమిల్లి పంచాయతీలో 11 ఎకరాల భూమి, కొమరగిరి పంచాయతీలో 20 ఎకరాల భూమి ఉండేది. ఆ కౌలుకి ఇచ్చిన రైతులు కొన్నాళ్ళు చిస్తిస్తూ అలాగ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసుకొని సొంతంగా వాళ్ళు కట్నాల కింద లేకపోతే డిపార్ట్మెంట్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు అమ్మేసుకోవడం జరిగి చిస్తే ఇవ్వకుండా మొత్తం ఆక్యుపై చేశారు. ఎన్నోసార్లు ఫిర్యాదులు కంప్లైంట్లు పెట్టినా, కలెక్టర్ గారికి స్పందనలో పెట్టినా, డిప్యూటీ సీఎం గారికి ఫిర్యాదు చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోకపోవడం. ఈ గుడికి ఏదైనా కార్యక్రమం చేయాలన్నా సరే గ్రామ ప్రజలందరూ కూడా కలిసి చేసే పరిస్థితి వచ్చింది. ఈ 30 ఎకరాల పొలం ఉండి కూడా దీపం పెట్టడానికి రాముల వారికి ఇబ్బంది కలిగింది. ఈ ఇబ్బందిని మన పవన్ కళ్యాణ్ గారు, మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని గ్రామానికి మంచి చేయాలని, గుడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. కాపాడమని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం సార్. 31 ఎకరాల భూమికి సంబంధించిన శిస్తు ద్వారా ఆ యొక్క ఆలయం పోషణార్థం జరిగేదని, రాని క్రమంలో కాలానుక్రమంలో అది యొక్క భూమి అన్యక్రాంతమై నాటి శిస్తుకు తీసుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఆక్రమణకు గురైందని, నేడు దేవాదాయ శాఖ అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ తమ యొక్క గోడును ఏ విధంగానూ పట్టించుకోవడం లేదని, తమ యొక్క సీతారామచంద్ర వారి యొక్క ఆలయ భూములు అయినటువంటి 31 ఎకరాల భూమిని తమకు అందజేసి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్కు తమ యొక్క గోడును కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పట్టణానికి ఆనుకుని ఉప్పాడ కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయం 14వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి రామాలయంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే గాలిగోపురం ఉందో అది 17వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అప్పటి పిఠాపురం రాజావారు పిఠాపురం సంస్థానం నుండి స్వామివారికి 31 ఎకరాలు భూమి స్వామివారి ఆలయానికి ఇవ్వడం జరిగిందని, తన ఇలాకాలో ఉన్న ఈ రామాలయం పట్ల పవన్ స్పందించే తీరుకై వీళ్ళందరూ వేచి చూస్తున్నారు. ఏదైతే ఈ రామాలయానికి సంబంధించిన 31 ఎకరాల భూమిని వీలైనంత త్వరితగతిన దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి అటాచ్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయం